ఐపీఎల్లో భారత ప్లేయర్లు దుమ్ము రేపుతున్నారు. విదేశీ బ్యాటర్ల కంటే దూకుడు చూపిస్తున్నారు. క్యాప్డ్, అన్క్యాప్డ్ అనే తేడా లేకుండా ఈసారి పరుగుల రేసులో ముందు వరుసలో నిలుస్తున్నారు. 19వ సీజన్లో తొలి 38 మ్యాచ్ల తర్వాత లెక్కలు చూస్తే మొత్తం 13,100 పరుగులు నమోదయ్యాయి. ఇందులో భారత బ్యాటర్లే 9,066 పరుగులు సాధించారు. 158కి పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశారు. విదేశీ బ్యాటర్లు సాధించిన పరుగులు 4,034. స్ట్రైక్ రేట్ 144.59 మాత్రమే. స్ట్రైక్ రేట్ పరంగా చూసినా, పరుగుల శాతం పరంగా చూసినా భారత బ్యాటర్లదే ఆధిపత్యం. విదేశీ ప్లేయర్లు సాధించిన పరుగుల శాతం 30.79. భారత బ్యాటర్లు సాధించిన పరుగుల శాతం 69.21. ఈ ఏడాది విదేశీ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ కంటే భారత బ్యాటర్ల స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది. వ్యత్యాసం ఏకంగా 14.27గా కనిపిస్తోంది. 200 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో స్ట్రైక్ రేట్ పరంగా తొలి 24 మందిలో 19 మంది భారత ప్లేయర్లే ఉన్నారు. తొలి 11 మందిలో అందరూ భారత ఆటగాళ్లే నిలిచారు. ఓవర్సీస్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేటే ఎక్కువగా ఉంది. కానీ ఫిల్ సాల్ట్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. కూపర్ కనోలీ 13వ స్థానంలో ఉన్నాడు. బట్లర్ 18వ స్థానంలో, క్లాసెన్ 20వ స్థానంలో, మిచెల్ మార్ష్ 24వ స్థానంలో నిలిచారు. టిమ్ డేవిడ్ స్ట్రైక్ రేట్ 194కు పైగానే ఉంది. కానీ తొలి 38 మ్యాచ్లు ముగిసే సమయానికి టిమ్ డేవిడ్ 200 పరుగుల మార్క్ ను టచ్ చేయలేదు. ఈ లిస్ట్ లో 249 స్ట్రైక్ రేట్ తో ప్రియాంశ్ ఆర్య టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలోని వైభవ్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ 234.9, 212.3 స్ట్రైక్ రేట్ తో అభిషేక్ శర్మ 3వ స్థానంలో నిలిచాడు. 4వ స్థానంలో రజత్ పటీదార్, 5వ స్థానంలో ఇషాన్ కిషాన్ ఉన్నారు. కొందరు ఓవర్సీస్ స్టార్ ప్లేయర్లు ఈసారి నిరాశపరుస్తున్నారు. అంచనాలు అందుకోలేకపోతున్నారు. 8 ఇన్నింగ్స్ లో కలిపి నికోలస్ పురన్ 82 పరుగులు చేశాడు. 5 ఇన్నింగ్స్ లో కలిపి హెట్మేయర్ 61 పరుగులకు పరిమితమయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ 5 ఇన్నింగ్స్ లో 67 పరుగులు సాధించాడు. ఫిన్ అలెన్ 5 ఇన్నింగ్స్ లో 81 పరుగులే చేశాడు. టిమ్ సీఫెట్ 3 ఇన్నింగ్స్ లో 19 పరుగులే సాధించాడు. ట్రావిస్ హెడ్, మార్క్రమ్ కొద్దిగా బెటర్ అయినా 8 ఇన్నింగ్స్ లో ఇంకా 200 పరుగుల మార్క్ ను దాటలేదు. ట్రావిస్ హెడ్, మార్క్రమ్ స్ట్రైక్ రేట్ 150 లోపే ఉంది. మొత్తంగా ఈసారి భారత బ్యాటర్లే పవర్ చూపిస్తున్నారు. అభిమానులను అలరిస్తున్నారు.